ఫ్రెండ్స్ కదా క్లాన్ కదా అని ఒకటి అవతలోడికి వస్తే మాత్రం పాయింట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటావా? పృథ్వీ అక్కడ చేసిన దానికి నేను పృథ్వీ నా క్లాన్ ఎందుకు చేస్తున్నాడని చెప్పలేదు. చెప్పిన అందరు కదా నేను కిచెన్ వర్క్ చేయను, నేను క్లాన్ తరఫు నాకెవరు సపోర్ట్ చేయలేదు, నాకెవరు మీకోలేదు. దట్ ఈస్ వాట్ యు ఫెల్. అరే దాని తర్వాత అదే మాట్లాడేది పృథ్వీకి ఫీల్ అయింది. దట్ ఈస్ ఓకే. వాడు అక్కడ రివెంజ్ నామినేషన్ లో వేస్తున్నాడు నా మీద. దట్ ఈస్ ఓకే. నేను తర్వాత ప్రతి ఒక్కరిని అడిగాను, ప్లీజ్ పృథ్వీ చెప్పండి, ప్లీజ్ కన్విన్స్ చెయ్యండి. నా క్లాన్ నుంచి నువ్వు అనుకున్న తర్వాత ఎందుకని అని చెప్పింది కదా. గంగా పాయింట్ వ్యాలిడ్ కాదున్నప్పుడు ఎందుకు నాకు అప్పుడు వ్యాలిడ్ అనిపించింది. నేను చేశాను, నేనేం చెయ్యాలి నేనేం చేయకూడదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నువ్వు చేసింది దానికి అక్కడ అని చెప్తున్నా నేను. యు బ్రోక్ యువర్ క్లాన్స్ ట్రస్ట్, యు బ్రోక్ యువర్ క్లాన్స్ అగ్రిమెంట్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ క్లాన్ అక్కడ టు సపోర్ట్ యు. దానికి నువ్వు వారమంతా అలిగి నేను వర్క్ చేయాలి క్లాన్ అందరు నాకు లేరు అని అంటున్నావు నువ్వు. అప్పటికే అలా అగ్రిమెంట్ అప్పటికి ఉన్నది కాబట్టి ఆయన హర్ట్ అయిండు. అలా అగ్రిమెంట్ అప్పటికి ఉంది కాబట్టి ఆయన హర్ట్ కన్ఫ్యూజన్. అవును ప్రేరణ కదా బ్రేక్ చేసింది అప్పుడు ఆబ్వియస్లీ ఉంటది కదా అని చెప్పి అండ్ ద సేమ్ హ్యాపెండ్. అదే చేసినావు కాబట్టి అండ్ నిన్ను కార్నరేషన్ నువ్వు ఫీల్ అయినావు. అప్పుడు సేమ్ హర్ట్ ఆయనకు కూడా ఉంటది కదా అమ్మా. మరి అగ్రిమెంట్ జనరల్ గా అనేది పక్కన పెట్టు. యువర్ ఆల్ దేర్ ఫర్ 100 days వాట్ ఎవర్ లైక్ 80 days 70 days ఉన్నారు కదా. అప్పుడు సేమ్ హర్ట్ నీకు వస్తుంది కదా. నీకు వచ్చినప్పుడు ఒకటి వేరొకటి వచ్చినప్పుడు ఒకట. నీకు వచ్చినప్పుడు మాత్రం దట్ ఈస్ గేమ్. నేను గేమ్ గా ఉన్నప్పుడు నేను చేయాలి. వేరొకటి చేసినప్పుడు మాత్రం నా క్లాన్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు లేరు, నాకు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయలేరు. పృథ్వీ చేస్తాడని క్లాన్ గురించి మాట్లాడలేదు. పృథ్వీ ఇలా చేస్తున్నాడు, ఎవరైనా వాడికి మాట్లాడతారా, ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా అంటే లేదు మేము రాము అన్నప్పుడు అప్పుడు నాకు హర్ట్ అయింది. అప్పుడు క్లాన్ మాట వచ్చింది. పృథ్వీ ఎందుకు చేస్తున్నాడు అని నాకు క్లారిటీ ఉంది, పృథ్వీ గురించి కాదు. అక్కడ వాడు అంత గట్టిగా చేస్తున్నప్పుడు హర్ట్ అయింది. ఎందుకు వై ఆర్ యు ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు సపోర్ట్? నువ్వు గేమ్ లాగానే తీసేసినావు కదా. నువ్వు వాట్ ఎవర్ యూర్ డూయింగ్ నీ డ్యూటీ పరంగానే నువ్వు చేసినా అంటున్నాను. నీ పాయింట్స్ పరంగా వ్యాలిడ్ అనిపిస్తున్నాయి కాబట్టి చేసిన. వై ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ క్లాన్? ఎందుకంటే నేను అక్కడ క్లాన్స్ చూసి నేను చేయలేదు. నువ్వు మాట్లాడేది అట్లీస్ట్ కామన్ గా రెండు నీ క్లాన్ కదా. నా క్లాన్ అంతా సపోర్ట్ చేయలేదు, నా క్లాన్ అంతా స్టాండ్ చేయలేదు, నా కొనే కదా మరి ఫీల్ అయింది. మరి ఎందుకంటే అక్కడ పృథ్వీ హర్ట్ అయ్యాడు, పృథ్వీ అలా చేస్తున్నాడు. అక్కడ నేను అడుగుతున్నా ప్లీజ్ పృథ్వీని లైక్ పృథ్వీకి అండర్స్టాండ్ చేస్తా. నైని కూడా సేమ్ మీరిద్దరు ఒకటే సేమ్ స్టాండ్ తీసుకొని ప్లే చేసారు కదా ఆ రోజు. అప్పుడు మరి నైని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ గైస్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ నైని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఎందుకు అడగలే? నైని పావని వాస్ దేర్ విత్ హిమ్ అండ్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ థింగ్.